శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమునందు 119వ శ్లోకాన్ని శరణాగతి భావముతో పరిశీలన చేసుకుందాం. గురుత్వం కృత్యహుం కృత్య గురు సాన్నిధ్య భాషణ అరణ్యే నిర్జలే దేశే సభవే బ్రహ్మరాక్షస. ఓ పార్వతీ, గురువును తిరస్కార భావముతో హుంకరించి నీవని పలికెడు వాడరణ్యములో నిర్జల దేశమునందు బ్రహ్మ రాక్షస్యై పుట్టుచున్నాడు అని చెబుతూ ఉన్నాడు. మానవాళిలో మనకు నీతి వాక్యములలో తల్లిదండ్రులు నేర్పినటువంటిది కానీ, పాఠశాలలో నేర్పినటువంటిది కానీ, సమాజము ద్వారా నేర్చుకున్నటువంటిది కానీ, ఎప్పుడు కానీ ఏకవచనముతో పిలవకుండా బహువచనముతో పిలవడం ఉత్తమం, గౌరవప్రదమం అని తెలుసుకున్నాం. మరి సామాన్యమైనటువంటి విషయములలోనే ఆ భావన ఉన్నప్పుడు సాక్షాత్ మద్గురుమూర్తి వద్ద ఏకవచనముతో మాట్లాడడం ఎంతటి ఘోరం. అందుచేతనే ఇంతటి శిక్ష పడుతుంది అని మనకు తెలియబడుతుంది. ఒక మానవుడికి మాత్రమే ఇటువంటి విచక్షణ జ్ఞానం ఉన్నది. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా వ్యవహరించాలి, అందరితో ఏ విధంగా వ్యవహరించాలి, అన్నిటిలో ఏ విధంగా మనం కర్మ చేయాలి, ఆ కర్మ ఫలితానికి మనము బాధ్యులు కాకుండా నిష్కామ కర్మ ఎట్లా చేయాలి అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కేవలం ఒక మానవ మాతృడికి మాత్రమే ఉన్నది, మిగతా అన్నిటికీ లేదు. కాబట్టి గురువుని గురువుగా ఏ విధంగా సేవించాలి అనేది మానవుడికి భయభక్తులతో కూడినటువంటి ఆలోచన ఉండాలి. ఎందుచేత అంటే మనము చూశాం, రాజ్యాది పాలకులైనప్పటికీ కూడా గురువు దగ్గర వినయ విధేయతలతో ఉండేవారు. గురు శాపమునకు గురి కాకుండా ఉండాలి అని ఒక భావనతో కూడా కావచ్చు. కానీ ఇక్కడ నిజమైనటువంటి బోధని ఆర్జించేటువంటి శిష్యులు గురువుకి శరణాగతుడై ఉండి గురువు చెప్పే మాట శిరస వహించి వినినటువంటి వారికి ఇక జనన మరణ భ్రాంతి అనే బెడద తొలగిపోతుంది. ప్రతి మనిషికి కూడా ఈ బాధే కదా. ఈనాటిది కాదు కదా మన ప్రయాణం. 5,000 సంవత్సరముల క్రితము నుండి మన ప్రయాణం నడుస్తూ ఉన్నట్టుగా మనకు ఆధారాలు ఉన్నవి కదా. 84 లక్షల జీవరాశుల యోని సంభూతులుగా వచ్చి కదా చివరిలో మనం మానవుడు అవుతూ ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితి నుండి బయటపడాలి అంటే గురువు కరుణ అందరికీ అవసరం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.